ఏపీ కీలక నియోజకవర్గాల్లో అమలాపురం ఒకటి. అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో విజయంపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ చేశాయి. అయితే ఇంతవరకు ఏ పార్టీలోనూ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. టికెట్లు ఖరారు కాక 3 పార్టీల ఆశావహులు, వారి అనుచరుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికీ వైసీపీ, టీడీపీ, జనసేన అధిష్టానాల ముందు క్యూ కడుతున్నారు ఆశావహులు. ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. అమలాపురం అసెంబ్లీ బరిలో వైసీపీ టికెట్ ఆశిస్తున్న వారిలో తండ్రి కొడుకులైన మంత్రి పినిపే విశ్వరూప్, డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ నుంచి అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు స్థానిక ఎంపీ చింతా అనురాధ. అనురాధతో పాటు ఆమె భర్త టీఎస్ఎన్ మూర్తి కూడా వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తుతో అమలాపురం సీటు ఏ పార్టీకి దక్కుతుంది అనేది ఇంకా ఇరు పార్టీలు తేల్చలేదు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిపై ఎడతెగని కసరత్తు కొనసాగుతోంది. టీడీపీలో టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, చిర్ల జగదీశ్వరి ఉన్నారు. లోక్సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాథుర్ కూడా టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. మరోవైపు సీనియర్ నేతలు పడమట శ్యామ్, నాగబత్తుల శ్రీనివాసరావు కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఏపీ కీలక నియోజకవర్గాల్లో అమలాపురం ఒకటి. అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో విజయంపై ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ చేశాయి. అయితే ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు బరిలో ఉంటారు అనే దానిపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, ఆశావహుల్లో టెన్షన్ అయితే నెలకొంది. మరి ఎవరికి టికెట్ వస్తుంది, ఏ పార్టీ నుంచి అనేది ఏదైనా క్లారిటీ ఉందా? స్వాతి, రాష్ట్రంలోనే అతి కీలకమైన నియోజకవర్గం అమలాపురం. ఈ అమలాపురం నియోజకవర్గంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఇప్పుడు వచ్చి చూసినట్లయితే ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేస్తారనేది ఇంకా ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. దీంతో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆశావాహులందరూ కూడా ఈ టికెట్ కోసం ఉత్కంఠంగా ఎదురు చూడటం జరుగుతున్నది. ఇక్కడ అధిష్టానాల వద్ద ప్రదక్షిణలు చేస్తూ ఎవరికి టికెట్ వస్తుందా అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేయడం జరుగుతున్నది. ఇంకా వైసీపీకి వచ్చి చూసినట్లయితే వైసీపీలోని టికెట్ ఎవరికి వస్తుందా అనే దాని మీద ఇంకా ఉత్కంఠ నెలకొని ఉన్నది. అయితే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇక్కడ నుంచి టికెట్ ఆశించడం జరుగుతున్నది. ఆయనతో పాటు ఆయన కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు అమలాపురం పార్లమెంటు సభ్యురాలైన చింతా అనురాధతో పాటు ఆమె భర్త టీఎస్ఆర్ మూర్తి కూడా ఇక్కడ టికెట్ను ఆశించడం జరుగుతున్నది. అయితే వీరిలో ఎవరికి టికెట్ వస్తుందా అనే దాని మీద ఇంకా ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఇప్పటికై చూసినట్లయితే మంత్రి విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ తనకే టికెట్ వచ్చేసిందని చెప్పేసి తను ప్రచారం చేసుకుంటుందో పాటు ఆ నియోజకవర్గం అంతా కూడా ప్రచారాలు చేపట్టడం జరుగుతున్నది. అలాగే మరో పక్కన మంత్రి విశ్వరూప్ కూడా కాదు, ఈసారి నా కుమారుడికి కాదు, నాకే టికెట్ వస్తుంది, అధిష్టానం కూడా నన్ను ప్రచారం చేసుకోమన్నదని చెప్పేసి ఆయన కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంకా టీడీపీ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఇక్కడ టికెట్ వస్తుంది అనే దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. అయితే ఈ ఇరు పార్టీల నేతలు కూడా టికెట్ కోసం ఆశించడం జరుగుతున్నది. వీరందరూ కూడా వారి వారి ప్రయత్నాల్లో వారి అధిష్టానాల చుట్టూ కూడా తిరుగుతూ టికెట్ కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఇంకా టీడీపీలో చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో పాటు చిర్ల రాజశ్రీ కూడా ఇక్కడ పోటీ పడటం జరుగుతున్నది. ఈ టికెట్ రేస్లో వీళ్ళిద్దరూ కూడా ముందంజలో ఉండటం జరుగుతున్నది. అలాగే వీరితో పాటు మాజీ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ కూడా ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేతలైన పడమట శ్యాము, అలాగే ఈ నాగబత్తుల శ్రీనివాసరావు కూడా ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నించడం జరుగుతున్నది. అలాగే మరొక పక్కన జనసేన పార్టీ నుంచి కూడా చూసినట్లయితే జనసేన పార్టీలోని నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబుతో పాటు అలాగే ఓఎన్జీసీ రిటైర్డ్ ఉద్యోగి అయిన డిఎంఆర్ శేఖర్ కూడా ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నది. ఒక పక్కన టీడీపీ, జనసేన పార్టీల్లో చూసినట్లయితే ఇద్దరు కూడా టికెట్ మాకే వస్తుందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఆశావాహులందరూ కూడా, అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆశావాహులందరూ కూడా వారి వారి ప్రయత్నాల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరో పక్కన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తమ ఎన్నికల ప్రచారాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని కూడా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోరటం జరుగుతున్నది. అయితే మిగిలిన పార్టీల విషయానికి వచ్చినట్లయితే మిగిలిన పార్టీల్లోని కూడా ఎవరు కూడా అంటే విజయ అవకాశాలు ఉండే అవకాశాలు ఏ అభ్యర్థికి లేకపోవడంతో దీని మీద పెద్దగా
మిగిలిన పార్టీలు టికెట్ల కోసం ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించి మాత్రమే ఈ టికెట్లు ఎవరికి దక్కుతాయి అనే దాని మీద ఇక్కడ ఉత్కంఠ నెలకొనడం జరిగింది. టికెట్ల మీద కూడా ఎవరికి టికెట్ వస్తుంది, ఏ పార్టీకి వస్తుంది, లేకపోతే టీడీపీ జనసేనలో ఏ పార్టీకి టికెట్ వస్తుంది అనే దాని మీద అమలాపురం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా బెట్టింగ్లు కూడా జోరుగా జరుగుతున్నది. అయితే దీని మీద వీళ్ళందరూ కూడా ఏ పార్టీకి టికెట్ వస్తుంది అనే దాని మీద జనసేన, టీడీపీలో మధ్యలో మట్టికి ఉత్కంఠంగా ఎదురు చూడటం జరుగుతున్నది. అయితే ఇటు చూసినట్లయితే ఇప్పటికే అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు అధికార పక్షంలో వైసీపీ ఉంటే ప్రతిపక్షంలోని జనసేన పార్టీ ఉండటం జరిగింది. అయితే అక్కడ టీడీపీకి సంబంధించి సభ్యుల సంఖ్య మట్టికి చాలా తక్కువగా ఉన్నది. అంచేతన అమలాపురంలో మాకు జనసేనకి గట్టి పట్టు ఉన్న కారణంగా జనసేనకే ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా నేతలు కోరటం జరుగుతున్నది. అయితే తమకు అధిష్టానం నుంచి కూడా మాకు ఇక్కడ అమలాపురం టికెట్ మాకు జనసేన పార్టీకి లభిస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూడటం జరుగుతున్నది. అలాగే మరో పక్కన చూసినట్లయితే టీడీపీకి సంబంధించి టీడీపీలోని ఈ టికెట్ విషయమై కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎవరు కూడా అంటే గతంలోని ఐతబత్తుల ఆనందరావు సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనే ఆయన మీద కొద్దిగా తీవ్రమైన ఆరోపణలు ఉండటం జరిగింది. దాంతో ఆయనకి టికెట్ ఎవరని చెప్పేసి ఉద్దేశంతో మరొక మంది కూడా ఎక్కువ మంది ఆశావాహులు టీడీపీ టికెట్ను ఆశిస్తున్న వారి రేసులో ఉండటం జరిగింది. వీళ్ళందరిలో ఎవరికి టికెట్ లభిస్తుంది అనే దాని మీద ప్రస్తుతం ఇక్కడ ఉత్కంఠ నెలకొన్నది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇక్కడ అమలాపురంలో అసలు ఏం జరుగుతున్నది, ఎవరికి టికెట్ లభిస్తుంది ఏంటి అనే దాని మీద అమలాపురం మీద అందరి చూపు కూడా కనిపిస్తుంది జరుగుతుంది. స్వాతి, అవుట్ టు స్టూడియో. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.